ఇది మన మోడీ కేర్ ప్రోడక్ట్ అండి. స్పిక్ అండ్ స్పాన్. ఇది మనకి ఇప్పుడు వాటర్ సాల్ట్గా ఉంటాయి కదా, ఆ సాల్ట్ వాటర్కి ట్యాప్స్ బాగా మురికి బట్టి నల్లగా అయిపోతాయండి. స్టీల్వి కూడా కనిపించవు అసలు ఎలా అంటే తుప్పు వచ్చేస్తే ట్యాపులు మార్చుకోవాల్సి వస్తాయి. దీంతో మనం కొంచెం చిన్న గిన్నెలో ఇలా పోసుకొని ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ ముంచి ట్యాపులు తుడిస్తే కొత్త ట్యాపులా మెరిసిపోతాయండి. ఇది నమ్మలేని నిజం అండి. అద్భుతం జరిగిపోయింది చూడండి. నెక్స్ట్ ప్లాస్టిక్ మగ్గులు ఉంటాయండి. మగ్గులు మనం బాత్రూంలో కానీ ఎక్కడో చోట మగ్గులు వాడతాం కదండి. బకెట్లు కానీ మగ్గులు కానీ మడ్డి పడతాయండి. ఆ మడ్డి పట్టినప్పుడు మనం ఈ లిక్విడ్ తీసుకెళ్ళి అలా కొంచెం దానిలో పోసి ఒక క్లాత్ తీసుకొని తుడిస్తే కొత్త బకెట్ కొత్త మగ్గులాగా వస్తాయండి. ఇప్పుడు ఇప్పుడు నేను ఒకసారి చెప్తాను వినండి. అట్లాగే ఇత్తడి రాగి వస్తువులు కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అండి దీంతో. ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ అండి మన మోడీ కేర్ ప్రోడక్ట్. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు శ్రమ లేకుండా వాడుకుంటారు అనే ఉద్దేశంతో నేను వీడియో చేసి మీకు చూపిస్తున్నానండి. అంటే పర్టికులర్గా మన లేడీస్కి ఇబ్బంది లేకుండా కష్టం లేకుండా ఉండాలన్న మంచి ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నానండి. చూడండి, చేశాను నేను కూడా. ఇలాంటివి తోమాలంటే ఎంత కష్టంగా ఉంటుందండి, చాలా కష్టంగా ఉంటుంది. చూడండి, మీకు ఒక అద్భుతం చూపిస్తాను నేను. ఇది టిష్యూ అండి, నేను క్లాత్ కూడా తీసుకోలేదు, మీకు టిష్యూతో చూపిస్తాను. చూడండి, టిష్యూని ఇలా ఇప్పుడు లిక్విడ్ పోసాను కదండి, నేను లిక్విడ్లో పోసి చూడండి, ఒక్కసారి చూడండి ఎంత అద్భుతం జరిగిద్దో చూడండి, మీకే తెలుస్తుంది. చూడండి ఎలా ఉందో, చూసారు కదండి బిందెని. చూడండి, టిష్యూ అండి ఇది, ఓన్లీ టిష్యూ, క్లాత్ కూడా కాదు. చూడండి చూడండి చూడండి, తోమింది ఇది, తోమాను ఇది, తోమాల్సింది. ఊరికే నేను జస్ట్ ఇలా అన్నానండి, అంతే, ఇలా అన్నాను అంతే. చూడండి, మొత్తం చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు కొంచెమేనండి, ఎక్కువ కూడా పట్టలేదు. చూసారు కదా మీరు నేను ఎంత దానిలో డిప్ చేశానో. ఇది తోమాలంటే ఎంత కష్టం అవుతుందండి. దీన్ని మళ్ళీ మనం మంచి సోప్ వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకొని పెట్టేసుకోవటమేనండి, అంతే. మన పూజ సామాను ఉంటాయి కదండి, అవి కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా నేను ఏ స్క్రబ్బర్ వేయలేదు, ఏ క్లాత్ పెట్టలేదు. క్లాత్ పెట్టుకుంటే ఇంకొంచెం బాగా వస్తుంది. మీరు స్క్రబ్బర్ కూడా పెట్టుకోవచ్చు, ఇంకొంచెం బాగా వస్తుంది. నేను ఓన్లీ టిష్యూతో చూపించానండి. పేపర్ ఇది చూడండి, ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ చూడండి. చూడండి, చాలా అద్భుతం జరిగిద్దండి. ఎంత బాగుందో చూడండి. ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే ఒకసారి మెసేజ్ పెడితే మీ ప్రోడక్ట్ ఎలా అనేది నేను మీకు రిప్లై ఇస్తానండి. మీ నెంబర్ పెట్టేసి మీరు మెసేజ్ పెడితే చాలు. చూడండి, చూసారండి ఎంత అద్భుతమో చూడండి. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇదిగో పేపర్ అండి, మళ్ళీ పేపర్ కట్ చేస్తున్నాను. చూడండి, ఈ పేపర్తోనే మనం ఎంత అద్భుతం చేయొచ్చో మీకు చూపిస్తాను చూడండి. ఊరికే ఇట్లా జస్ట్ డిప్ చేయండి అంతే. చూడండి ఎంత అద్భుతమో చూడండి. ఇదిగోండి, చెంబు ఎలా ఉందో చూడండి, తోవింకల్లు ఎట్లా ఉంది, కొత్త దానిలాగా వస్తుందండి. ఎంత అద్భుతమో చూడండి. మనకి చేతికి కూడా ఏ హాని ఉండదండి, వాడుకోవచ్చు. చెప్పాను కదా, మగ్గులు కూడా ఇలాగే వస్తాయి. ఆ మగ్గులు బాత్రూంలో వాడే టబ్బులు, మగ్గులు, స్టూళ్ళు, పీటలు, ఎన్నో రకాలవి వాడతామండి ప్లాస్టిక్ ఐటమ్స్. మనం ఇలా చేస్తే ఎంతో అద్భుతమైన రిజల్ట్ అండి మనకి. చూడండి, మీ ముందే చూసాను కదండి పేపర్ తోటి. చూడండి ఇదంతా ఎలా టిష్యూకి వచ్చేసిందో. చూడండి ఎంత అద్భుతమో చూడండి. చూడండి, అద్భుతమైన ప్రోడక్ట్ అండి. ఎవరికైనా కావాలంటే మెసేజ్ పెట్టండి.
మేము ఆర్డర్ పెట్టగలం. చూడండి, ఇదండి అద్భుతం అండి, గమనించగలరు ఎంత అద్భుతమో చూడండి. మీకే అర్థమవుతుంది కదా ఎంత కష్టపడాలండి దీన్ని క్లీన్ చేయాలంటే. మన చేతులు నొప్పులు వచ్చి మనం ఇంకొకరి మీద ఆధారపడి వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియక మనం ఆ వస్తువులు అలాగే ఉంచుకొని చూడండి. ఇదండి దాని రిజల్ట్. చూడండి, కొత్త వాటిలాగా మెరిసిపోయినాయి. చూసారు కదా ఎంత రిజల్ట్. దీనిలో లోపల కూడా అంతే అండి, క్లీన్ చేసుకోవచ్చు.